మన జాతక చక్రంలో గురువు ద్వారా గురువు అసలు ధనయోగాల్ని ఎలా ఇస్తాడు? ఆయన సంతానకారకుడు, ధనకారకుడు అని చెప్తాం గురువుని. ఈ గురువు ఏ నక్షత్రాల్లో ఉంటే, ఆ నక్షత్రాధిపతి ఎలా ఉంటే మనకి ధనయోగాలు కలుగుతాయి. అసలు గురువుని ఈ సంతానకారకుడు, ధనకారకుడు అని చెప్పి అంటారు కదా, మిగతా గ్రహాలకు అది వర్తించదా? ఇవన్నీ కూడా ఒకసారి మనం చెప్పుకుందాం. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక, మన జాతక చక్రంలో గురువు ద్వారా గురువు అసలు ధనయోగాల్ని ఎలా ఇస్తాడు? ఆయన సంతానకారకుడు, ధనకారకుడు అని చెప్తాం గురువుని. ఈ గురువు ఏ నక్షత్రాల్లో ఉంటే, ఆ నక్షత్రాధిపతి ఎలా ఉంటే మనకి ధనయోగాలు కలుగుతాయి. అసలు గురువుని ఈ సంతానకారకుడు, ధనకారకుడు అని చెప్పి అంటారు కదా, మిగతా గ్రహాలకు అది వర్తించదా? ఇవన్నీ కూడా ఒకసారి మనం చెప్పుకుందాం. చాలా మంచి మంచి పాయింట్స్ అన్నీ వస్తాయండి ఇందులో. కొత్త పాయింట్స్ వచ్చినప్పుడు రాసుకోండి. ఓల్డ్ పాయింట్స్ ఏమైనా రిపీట్ అవుతుంటే అది పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ప్రతిరోజు ఫాలో అయ్యే వాళ్ళకి కొత్త పాయింట్స్ ఏంటి, పాత పాయింట్స్ ఏంటి అనేది తెలిసిపోతుంది. చూసుకోండి. సరే, ఎప్పుడూ కూడా జాతక చక్రంలో గురువు బాగుండాలి. అది ప్రతి ఒక్కరూ చెప్పే మాట. గురువు ఒక్కడు బాగుంటే సరిపోదండి. ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, గురువు ఏ నక్షత్రంలో ఉంటారో ఆ నక్షత్రాధిపతి కూడా బాగుండాలి. ఇది అసలు పాయింట్. అర్థమైందా? గురువు ఏ నక్షత్రంలో ఉండడం జరుగుతుందో ఆ నక్షత్రాధిపతి కూడా బాగుండాలి. అప్పుడు మీకు గురువు నుంచి వచ్చే సంపూర్ణమైన ధనయోగాలు, మంచి సంతాన ప్రాప్తి, పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా కలుగుతాయి. గురువు పొజిషన్ బాగుంది, గురువు నక్షత్రాధిపతి బాగాలేదనుకోండి, అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. గురువు పొజిషనే బాగాలేదు, గురువు నక్షత్రాధిపతి బాగున్నాడు, అప్పుడు కూడా 50% బాగుంటుంది, 50% మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడు కూడా గురువే కాదు, గురువు ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతి కూడా చాలా చాలా ముఖ్యం. అర్థమైందండి? ఇప్పుడు మీ జాతక చక్రంలో గురువు ఏ నక్షత్రంలో ఉన్నారో చూసుకోండి. అది శనివర్గ నక్షత్రాల, గురువర్గ నక్షత్రాల, ఏదైనా అవనివ్వండి. మనం కొన్ని చెప్పుకున్నాం ఇప్పుడే అక్కడ చాలా సంవత్సరాల క్రితం, ఏ గ్రహం ఏ నక్షత్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది. గురువు మరి శని నక్షత్రంలో ఉన్నప్పుడు కొన్ని ఆపోజిట్ రిజల్ట్స్ ఉంటాయి అనుకున్నా చెప్పుకున్నాం అప్పుడు. ఇప్పుడు అది కాదు. గురువు ఏ నక్షత్రంలో ఉన్నా, శనివర్గ నక్షత్రాల్లో ఉన్నా, గురువర్గ నక్షత్రాల్లో ఉన్నా, ఆ నక్షత్రాధిపతి ఎలా ఉన్నప్పుడు విపరీతమైన ధనయోగము, మంచి పేరు ప్రతిష్టలు ఇవన్నీ కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. గురువు ఏ నక్షత్రంలో అయినా ఉన్నవ్వండి, అది గురువర్గ నక్షత్రమా లేదా గురువు యొక్క శత్రువులైన శనివర్గ నక్షత్రాల, ఏదైనా అవనివ్వండి, ఆ నక్షత్రాధిపతి ఎవరో చూసుకోండి. ఆ నక్షత్రాధిపతి ఎవరో చూసుకోండి. ఇక్కడ ఛాయాగ్రహాలను కూడా తీసుకొచ్చండి, రాహుకేతువులను కూడా. గురువు ఉదాహరణకు రాహు నక్షత్రంలో ఉన్నారో అనుకుందాం. రాహు నక్షత్రాలు అందరికీ తెలుసుగా, ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఇది గుర్తు నోట్ అయిపోవాలి, ఇవన్నీ నోటుకు వచ్చేయాలి. ఇంకా మనకి చూడండి 1-1-0-1, 1-2-2 టేబుల్స్ నేర్పించేవారు. ఎలా వచ్చేస్తాయి పిల్లలు, చక్క 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 అప్పు చెప్పేస్తారు, అలా అనమాట. కేతు నక్షత్రాలు తీసుకోండి, అశ్విని, మఖ, మూల. ఈ ఛాయాగ్రహాలు కూడా తీసుకోవాలి, మిగతా నక్షత్రాలన్నీ కూడా తీసుకోండి. గురువు ఏ నక్షత్రంలో ఉన్నప్పటికీ కూడా ఆ నక్షత్రాధిపతి ఎవరో చూసుకోండి. ఆయన గురువు నుంచి గురువుతో కలిసి ఉన్నా, అంటే గురువు దగ్గర ఉన్నా, గురువు నుంచి 2లో ఉన్నా, గురువు నుంచి పంచమంలో ఉన్నా, గురువు నుంచి భాగ్యంలో ఉన్నా,
గురువు నుంచి లాభంలో ఉన్న వాళ్ళకి విపరీతమైన ధనయోగాలు కలుగుతాయి. గురువుతో కలిసి ఉన్నప్పుడు, లేదా గురువు నుంచి 2వ ఇంట్లో ఉన్నప్పుడు, గురువు నుంచి 5లో ఉన్నప్పుడు, గురువు నుంచి 9లో ఉన్నప్పుడు, గురువు నుంచి లాభస్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి అంతు లేనంత ధనయోగాలు కలిగే అవకాశం ఉంటుంది. అది విపరీతంగా ఎప్పుడు వచ్చేస్తుందండి? ప్రతిసారి అలా వచ్చేదండి, కానీ విపరీతంగా ఒకసారి వస్తుంది. ఎప్పుడు తెలుసండి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. జాతక చక్రంలో ఇలా ఉండి గోచారంలో కూడా మీరు గురు నక్షత్రాధిపతి ఎవరైతే అయ్యారో ఆయన గురువుతో కలిసి ఉన్న, గురువు నుంచి 2వ ఇంట్లో ఉన్న, 5లో ఉన్న, 9లో ఉన్న, 11లో ఉన్న ఆ సమయంలో డబల్ ధమాకా వాళ్ళు ఖచ్చితంగా సంపాదిస్తారని చెప్పచ్చు. ఇక్కడ ఉదాహరణకి గురువు ఒక శని నక్షత్రంలో ఉన్నారు అనుకోండి. అది ఆపోజిట్, గురువుకి ఆపోజిట్. కానీ ఆ శని భగవానుడు గురువుతో కలిసి ఉన్న, గురువు నుంచి 2లో, 5లో, 9లో, 11లో ఉన్న గోచార రీత్యా, ఇప్పుడు గోచారం శని ఎందుకు తీసుకున్నానంటే మరి ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉండిపోతారు. ఆయన ఎక్కువ ఉండేది ఆయనే కదా. గోచార రీత్యా కనుక శని భగవానుడు గురువు దగ్గర ఉన్న, గురువు నుంచి 2లో ఉన్న గోచారీత్యా, గురువు నుంచి 5లో ఉన్న, గురువు నుంచి 9లో ఉన్న, గురువు నుంచి 11లో ఉన్న ఆ టైంలో వాళ్ళకి డబుల్ ధమాకా విపరీతమైన ధనయోగాలు కలుగుతాయి. సాధారణంగా గురుశనులు కలవాలి అంటే చాలా రేర్ కేసెస్లో కలుస్తూ ఉంటాయండి. చాలా అదృష్టవంతులు వాళ్ళు. గురువు నుంచి 2వ ఇంట్లో, గురువు నుంచి 5లో, గురువు నుంచి 9లో, గురువు నుంచి 11లో ఈజీగానే ఉంటుంది. అది జాతక చక్రంలోనూ ఉంటే ధనయోగాలు చాలా బాగుంటాయి. గోచార రీత్యా వచ్చినప్పుడు అదే సమయంలో అలా ఉండి, జాతకంలో అలా ఉండి గోచార రీత్యా కూడా వచ్చినప్పుడు ఆ సమయంలోనే చూడండి, చాలామందికి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు. వాళ్ళకి ఉద్యోగంలో అనుకోండి ప్రమోషన్స్ రావడం, వ్యాపారంలో అనుకోని విధంగా లాభాలు వచ్చి కోట్లు సంపాదించడము మేము చాలామందిని చూసామండి. ఉదాహరణకి నేను ఒక ప్లేస్కి వెళ్ళాను. అక్కడ ఆయన చెప్పుకుంటూ వచ్చారు, అయ్యా మేము చూడండి పూర్వము బోర్డు స్కూల్కి వెళ్ళేవారు. గవర్నమెంట్ స్కూల్లో అప్పుడు ఎక్కువ కదా వెళ్ళేవారు. ఒక సంచి నెత్తిన పెట్టుకుని తాడు వెనక్కి వేసుకుని నడుచుకుంటూ వెళ్ళేవారు. అలా వెళ్ళేవాడినండి. చదువు సరిగ్గా అవ్వలేదు నాకు, చదువుకున్నాను ఏదో తూతు మంత్రం కింద. తర్వాత యాక్వా, రొయ్యలు, చేపలు, ఈ చెరువులు ఇప్పుడు చూస్తున్నాం కదా, అది ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అది మొదలు పెట్టానండి. ఇప్పుడు నేను బెంచ్ కారులో తిరుగుతున్నాను. కానీ ఒకానొక టైంలో అందరికీ రాని లాభాలు నాకు వచ్చాయండి అన్నారు. అప్పుడు వారి జాతక చక్రం స్టడీ చేసినప్పుడు ఆ టైం నేను నోట్ చేసి ఇచ్చాను. ఇదే టైమా చూడండి అని. ఏ టైమా ఆయన చెప్పలేదు, నేను నోట్ చేసి ఇచ్చాను. అవునండి ఎగ్జాక్ట్గా ఇదే టైం అండి అన్నారు. ఆ టైం నేను చెక్ చేసి ఎందుకు ఇచ్చానంటే ఆ టైంలో గోచారీత్యా, జాతకరీత్యా ఆయన గురు నక్షత్రాధిపతి గురువు నుంచి ఆయనకి లాభస్థానంలో ఉండడం జరిగింది. గురువు నుంచి లాభస్థానంలో ఉండడం జరిగింది. జాతకరీత్యా కూడా, గోచారీత్యా కూడా అలాగే వచ్చింది. ఆ టైంలో విపరీతంగా కలిసి వచ్చింది ఆయనకి, విపరీతంగా. ఇప్పుడు బెంచ్ కారులో తిరగడం అంటే చూడండి. కానీ ఆయన పాతకాలాన్ని ఏమీ కూడా మర్చిపోలేదు. వాళ్ళ టీచర్లు గౌరవించడము, తర్వాత ఆయన ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఉంటున్నారో అదే ఇంట్లో ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన లగ్జరీ కారు ఆయనకి కావాలి కాబట్టి లగ్జరీ, ఆ ఏసీ పెట్టించుకోవడం ఇవన్నీ. కానీ గతాన్ని మర్చిపోలేదు ఆయన. అది చాలా చాలా మంచి విషయము. అందుకే బాగా కలిసి వచ్చింది. ఇక్కడ గతం అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. కొంతమంది ఉంటారు ఎలా అంటే వాళ్ళు గతాన్ని మర్చిపోతూ ఉంటారు. భవిష్యత్తులో ఏమైనా డబ్బు వచ్చిందనుకోండి, ఉన్నత స్థాయికి వెళ్ళారనుకో, గతాన్ని మొత్తం మర్చిపోయి ఇంకా వాళ్ళు ఫోజ్ కొడుతూ ఉంటారు. చాలా వాళ్ళు వాళ్ళ బిల్డప్ వాళ్ళని మనం భరించలేం అనమాట. ఎందుకంటే నడమంత్రపు సిరి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎగిరెగిరి పడుతూ ఉంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు నేను చెప్పాను ఎగ్జాంపుల్ ఒక ఆయన గురించి, గతాన్ని మర్చిపోలేదు. ఇలా చాలామంది ఉంటారండి గతాన్ని మర్చిపోకుండా. మేము చాలా కష్టపడి వచ్చాము, ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉండొచ్చు, కానీ గతంలో చాలా కష్టపడ్డాము అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు అహంకారం కానీ అహంభావం కానీ కళ్ళు నెత్తికి ఎక్కడం కానీ జరగవు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఈయన కూడా
అలా ఎక్కడి మనిషి కాబట్టే చాలా అన్యోన్యమైన స్థానానికి వెళ్ళిపోయాడు ఆయన. మామూలు ఆషామాషి స్థాయిలో లేరండి ఆయన, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇప్పుడు ఆయన. ఆయన ప్రతి ఒక్కరిని గౌరవించడం, వచ్చిన వాళ్ళని ఆదరించడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. అది మన జాతక చక్రం బాగున్నప్పుడు ఆటోమేటిక్గా చేస్తాము. కొంతమంది ఉంటారు, వాళ్ళకి భయం అన్నమాట, మన నుంచి ఏమైనా ఆశించేస్తున్నాడేమో వీడియో అనుకుంటూ ఉంటారు, అనుమానంతో ఉంటూ ఉంటారు. పూజలు కూడా అనుమానంగానే చేస్తారు, అన్నీ అనుమానమే. కానీ వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఆశించేస్తారు. అది తప్పు అవుతుంది వీళ్ళకి. చిత్రం చూడండి, వీళ్ళు ఒకళ్ళు ఎవరైనా దగ్గరకు వస్తున్నారనుకోండి, మంచితనంతో రావచ్చు, కానీ వీళ్ళు ఏమైనా ఆశించేస్తున్నారేమో, మన దగ్గర ఏమైనా దోచేస్తారేమో అనుమానం. దేవుడికి దండం పెట్టుకున్న అనుమానంగానే పెట్టుకుంటారు. ఒక తీరని కోరికలతో అనుమానాలతోటి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటారు. అవి కోరికలు నెరవేరవు. ఎప్పుడూ కూడా నిష్కల్మషంగా, అసలు మనసులో కల్మషం లేకుండా మనం దేవుడిని ప్రార్థించాలి. అప్పుడు మన కోరికలు నెరవేరుతాయి. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, అందుకు నీ దగ్గరకు వస్తున్నాను, నీకు ఇది చేయిస్తాను, అది చేయిస్తాను. తిరుపతిలో అయితే ఎన్ని మొక్కులు మొక్కుతారంటే వెంకటేశ్వర స్వామి వారికి మీకు కిరీటం చేయిస్తాను, ఉంగరాలు చేయిస్తాను, బొంగరాలు చేయిస్తాను. ఆయనకి అవన్నీ అవసరం అసలు ఎన్నున్నాయో ఆయనకే తెలియదు. వాళ్ళ కోరికలు ఏం నెరవేరవు, ఎందుకంటే వాళ్ళ కోరికతోటి వెళ్తున్నారు దేవుడి దగ్గరికి, మనస్ఫూర్తిగా వెళ్ళట్లా. కొంతమంది చెప్తారు, పలానా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళామండి, అన్నదానాలు చేయమన్నారని చేసేసామని మాకు పనులు అవ్వలేదండి, ఇంకెందుకండి అంటే అన్నదానం చేస్తే పని అవుతుందన్నారని నువ్వు అన్నదానం చేసావు తప్పితే ఒక నలుగురికి మనం భోజనం పెడదాం మంచిది అన్న ఉద్దేశంలో పెట్టలేదు. ఆ కోరిక నెరవేరదు. ఇవన్నీ ఏంటంటే ఒక గుణపాఠంగా, ఒక లెసన్లా నేర్చుకోండి. మనం అన్నదానం చేస్తున్నాం, మంచి జరగాలి, క్షేమం జరగాలి అని చెప్పి అన్నదానం చేయండి. నా కోరిక నెరవేరాలి, అన్నదానం చేస్తున్నాను, ఆ అన్నదానం చేశాను, కోరిక నెరవేరలేదు అంటే అన్నదానం అంతా వేస్ట్, అనవసరంగా చేశాను అన్నదానం, ఉపయోగం ఉండదన్నమాట ఇంకా మీరు చేసిన అన్నదానానికి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. మనసులో కోరికలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడి పాదాలు పట్టేసుకుని నెరవేరకపోతే వదిలేయడము, ఇలాంటివి ఏమి చేయకండి. ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ కూడా గురువు నక్షత్రాధిపతి గురువు నుంచి ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి అసలు ఉండకూడదు ఇలాంటివి. ఎందుకంటే మొత్తం రివర్స్ అయిపోతుంది. మొత్తం ఎంత సంపాదించారో అంతా కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకు ఇప్పుడు అంతా చెప్పింది ఇది నేను సోది గురించి కాదు చెప్తా, ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఇక ఎవరికైతే గురు నక్షత్రాధిపతి గురువు నుంచి 2లో లేదా గురువుతో కలిసి ఉండి లేదా 2లో 5లో 9లో 11లో ఉండి ఇబ్బందులు పడుతున్నారో, గోచారరీత్యా కూడా అలా వచ్చి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో, సాధారణంగా ఇబ్బందులు పడరండి. ఇందాక చెప్పాను కదా, అత్యాశ, దురాశ, ఒకళ్ళ సొమ్ము మనకు కావాలి అనుకోవడము, మన సొమ్ము ఎవరైనా తినేస్తారేమని భయపడుతూ వాళ్ళ దగ్గరికి రానివ్వకపోవడం, మంచి వాళ్ళైనా సరే, ఇలాగ దేవుణ్ణి నేను నీకు ఇది ఇస్తాను, నాకు ఏమిస్తావు, ఇలాంటివన్నీ వాళ్ళ కోరికలు నెరవేరు. అవన్నీ తగ్గుముఖం పట్టి ఇప్పుడు ఈ గ్రహస్థితి ఇలా ఉండి ధనయోగాలు ఎవరికైతే కలగట్లేదో వాళ్ళకి ధనయోగాలు కలగడానికి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా ప్రతి గురువారము కూడా, ఇప్పుడు నేను చెప్పింది 16 గురువారాలు చెయ్యండి, మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు, ఎక్సలెంట్ ధనయోగాలు కలుగుతాయి వాళ్ళకి. ఏమిటి అంటే కనుక ఒక దక్షిణామూర్తి వారి ఫోటో తీసుకొని బియ్యం పిండితోటి ఒకే ఒక ప్రమిద చేసి అందులో 3 ఒత్తులు వేసి నెయ్యి పోసి దీపారాధన చేసి ఏమండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఎలా చదవాలి దక్షిణామూర్తి స్తోత్రాన్ని అంటే కనుక ఆ రోజు పెరుగన్నంలో దానిమ్మ గింజలు వేసి నైవేద్యం పెట్టి, పెరుగన్నం చెయ్యండి, పెరుగన్నం తెలుసుగా, అన్నంలో పెరుగు వేయడమే, ఇంకా పోపులు అలాంటివి ఏం వేయద్దు, అందులో దానిమ్మ గింజలు వేసి అది నైవేద్యంగా పెట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని 3 సార్లు చదువుకుని మీరు మీ కుటుంబ సభ్యులు ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఇలా ప్రతి గురువారం కూడా 16 గురువారాలు చేయండి, మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు, ఖచ్చితంగా వాళ్ళకి ధనయోగాలు కలిగి తీరుతాయి అని చెప్పచ్చు. ఇక అత్యాశ, దురాశ ఇవన్నీ కూడా దూరం అవుతాయి ఆ జాతకులకి. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.